విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పెట్టొద్దు, ట్రూ ఆఫ్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని విద్యుత్ భారాల వ్యతిరేక ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ వల్ల పేద ప్రజలకు నష్టం వాటిల్లుతుందని తక్షణమే ఏపీ ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్స్లు పేద ప్రజలకు తగిలించే విధానాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పెట్టొద్దు, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని విద్యుత్ భారాల వ్యతిరేక ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్ స్మార్ట్ మీటర్స్ ని పగలగొట్టండి అన్నారని, ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్స్ పగలగొడుతున్న వారిపై కేసులు పెడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఇంట్లో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్లో, వారి కార్యాలయాల్లో గానీ, వారి నాయకుల ఇళ్లలో గానీ స్మార్ట్ మీటర్స్ పెట్టించారని ప్రశ్నించారు. కేవలం పేదవాడిపై భారం మోపడానికి స్మార్ట్ మీటర్స్ ఉన్నదన్నారు. ఆదానిని ప్రపంచ ధనవంతుని చేయాలనే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని, వెంటనే స్మార్ట్ మీటర్స్ ని రద్దు చేయాలని, లేదంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్స్లను వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారని, ఆ ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్స్లను వెనుకకు తీసుకునే ఆలోచన చేస్తున్నాయన్నారు. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్స్లు పేద ప్రజలకు తగిలించే విధానాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతోటి ప్రజలపైన భారాలు మోపేటటువంటి దానికి చేసినటువంటి చర్యలో భాగమే విద్యుత్ సంస్కరణలు. విద్యుత్ సంస్కరణల పేరుతోటి వాడుకున్నటువంటి ఈ ప్రస్తుతం వాడేటటువంటి విద్యుత్ వినియోగానికి మించి, అంటే ఎప్పుడో ఏనాడో వాడుకున్నటువంటి దానికి కూడా ఈ రోజున విద్యుత్ ఛార్జీలు కట్టేటటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. గత ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎన్నికల్లో రాబోయేటటువంటి కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోకుండా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గిస్తామని చెప్పారు. కానీ ఈ రోజున ఏం జరుగుతూ ఉన్నది? విద్యుత్ ఛార్జీలు ఇప్పటి ముప్పడై ప్రజలపైన భారాల మీద భారాలు పడి కట్టలేనటువంటి పరిస్థితి. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఒక పక్కన, ఈ రోజున స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి విధానం ఒక పక్కన. ఆనాడు ఎన్నికల ముందు లోకేష్ చెప్పాడు, స్మార్ట్ మీటర్లు ఏమన్నా పెడితే దాన్ని పగలగొట్టమని చెప్పినటువంటి లోకేష్ ఇవాళ మరి ఈ విద్యుత్ సంస్థల పేరుతోటి వారు తీసుకొచ్చేటటువంటి దాంట్లో స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటిది అనేటటువంటిది సరైనటువంటిది కాదు. రాబోయేటటువంటి కాలంలో ఈ ప్రభుత్వం విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించుకోవాలా, అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలా, స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి విధానాన్ని స్వస్తి పలకాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి విజయవాడ. ఈ రోజున రాష్ట్రంలో, జిల్లాలో, విజయవాడ నగరంలో ప్రజల్ని పీడిస్తున్న ప్రధాన సమస్య విద్యుత్ ఛార్జీల సమస్య. ఈ విద్యుత్ ఛార్జీలు పెనుభారం అయిపోయినాయి. విద్యుత్ వినియోగించిన దానికంటే 5-6 రెట్లు బిల్లు వస్తుంది. ఈ బిల్లుని గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది. దాని కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ, మోడీ ఇచ్చిన గైడెన్స్ ఆధారంగానే చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ రీత్యా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పనేది తెలుగుదేశం పార్టీ ఆ సందర్భంలో అసెంబ్లీలో బయట చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శించింది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా మోడీ గారు పెట్టిన బిల్లును బలపరిచింది. అది మరుగున పెట్టి ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడారు. తర్వాత ఆ సందర్భంలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, పెంచడం కాదు పెంచినవి కూడా తగ్గిస్తాం అని చెప్పారు. ఆ తర్వాత స్మార్ట్ మీటర్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. పెడితే స్మార్ట్ మీటర్లు పెట్టింది చాలా తప్పు, మేము రద్దు చేస్తాం, పగలగొట్టండి అని లోకేష్ గారు చెప్పారు. ఇవాళ 13 నెలలైంది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఊరూరా ఇంటింటికి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇప్పటికే వ్యాపారాలకు పెట్టారు, ఇప్పటికే షాపులకు పెట్టారు, అన్ని పరిశ్రమలకు పెట్టారు. కానీ ఇప్పుడు ఎలాగ పెడుతున్నారు స్మార్ట్ మీటర్లు? ఈ స్మార్ట్ మీటర్లు పెట్టేది ఎవరు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. ఏఈలు చెప్తున్నారు, ఎవరో మా ఇంటికి వచ్చి